కొంతమంది కావాలని ఇగో ఇలాంటి చెత్త రివ్యూలు అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు నాకు తెలిసి సినిమా కూడా చూడలేదు. సినిమా కూడా చూడకుండా ఏదో ఊహించి చెప్పేస్తున్నారు. సో ఎందుకంటే సినిమా చూసినాడు ఎవడు కూడా ఇంత నెగిటివ్ గా అయితే మాట్లాడు. అసలు నెగిటివ్ గా మాట్లాడడానికి ఏమీ లేదు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సినిమా ఎంత పెద్ద హిట్, సినిమా ఎలా ఉంది నేను ఆల్రెడీ ముందు చెప్పాను. సో ఇందులో కంప్లీట్ రివ్యూ అయితే చెప్పుకుందాము. ఫస్ట్ అయితే ఇలాంటి చెత్త రివ్యూస్ ఏమన్నా ఉంటే రిపోర్ట్లు కొట్టండి. ఫస్ట్ అయితే అసలు చూడకండి. ఓకే, నెక్స్ట్ మనకి సినిమా విషయంలోకి వస్తే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో, చాలా సింపుల్ గా, అంటే కావాలని పని చేయడం, కావాలని కామెడీ చేయడం, కావాలని ఫైట్ చేయడం అలా కాకుండా ఒక ఫ్లో లో అసలు సినిమా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అనే రేంజ్ లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్ చేస్తాడు అనిల్ రావుపూడి అండ్ చిరంజీవి గారి కాంబినేషన్ లో. అసలు ఏం కోరుకుంటారో ఆడియన్స్ అదంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఇంకా సెకండ్ హాఫ్ అసలు కథ, సెకండ్ హాఫ్ యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే మనం ఆల్రెడీ ట్రైలర్ లో చూసిందే. నయనతార అండ్ చిరంజీవి గారి మూడు పిల్లలు, వాళ్ళిద్దరి మధ్యన చిన్న ఈగో ఇష్యూస్ వస్తాయి, చివరికి వాళ్ళు కలుస్తారా లేదా అని. అలాగే విలన్ ఉండాలి కాబట్టి నయనతార వాళ్ళ ఫ్యామిలీకి ఒక థ్రెడ్ ఉంటుంది. దాని నుంచి మన శంకర్ వరప్రసాద్ గారు పిఎం రికమెండేషన్ ద్వారా ఇక్కడికి వచ్చిన ఒక సెక్యూరిటీ ఆఫీసర్. సో ఫ్యామిలీని కాపాడుకుంటూ చివరికి తనని ఎలాగా దక్కించుకున్నాడు అనేది స్టోరీ. దీంట్లో నీకు సబ్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు, కథ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా వెంకటేష్ గారు వచ్చేసి వెంకీ గౌడ అనే క్యారెక్టర్ అయితే చేశారు. అంటే కర్ణాటకలో బాగా పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన వచ్చేసి ఆల్రెడీ నయనతార గారు డైవర్స్ అయి ఉంటారు కాబట్టి చిరంజీవి గారితో నయనతార గారిని పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. సో ఆ పెళ్లిని వాళ్ళిద్దరు కలవకుండా ఎలా చెడగొట్టాడు కామెడీతో చిరంజీవి గారు అనేసి ఆ సీన్స్ లాస్ట్ అరగంట సినిమా సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అవుతుంది అనే మూడ్లో వెంకటేష్ గారు ఎంటర్ అయిపోయి ఒక్కసారిగా లేపేశాడు. అక్కడ చిరంజీవి గారి పాత సినిమాల పాటలు, అలాగే వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్న పాటలు, వీళ్ళిద్దరు కలిసేసి డాన్స్, ఇవన్నీ కూడా ఆడియన్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశాయి. సో అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాము చిరంజీవి గారు వెంకటేష్ గారి కాంబినేషన్ లో ఒక ఫైట్ ఉండాలని. సో క్లైమాక్స్ ఫైట్ కూడా అలాగే ఉండింది. సో వెంకటేష్ గారి కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడ డిసప్పాయింట్ కారు. అంటే ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు అన్నట్టు కాకుండా తను ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసేసాడు. ఇంకా నయనతార గారు కూడా చూడడానికి అయితే బాగున్నారు. తను న్యాచురల్ గా యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల కామెడీ, మన సంక్రాంతికి వస్తున్న వాళ్ళు ఉంటాడు కదా బుడ్డోడు, ఆ పిల్లోడు కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగుండేది. అండ్ అలాగే చిరంజీవి గారు కూతురుగా కొడుకుగా చేసిన ఇద్దరు పిల్లలు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా చూడడానికి చాలా బాగున్నారు. ఇంకా సపరేట్ గా పెద్ద కామెడియన్స్ అంటూ ఎవరు లేరు, లైక్ సప్తగిరి, సునీల్ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ సినిమా అంతా కూడా చిరంజీవి గారి భుజాల మీద వేసుకుని ఆయన నడిపించేసినట్టుగానే అనిపించింది, కానీ ఎక్కడ బోరు కొట్టదు. హర్ష హర్ష చేముడి ఒక 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 సీన్ లో ఉంటాడు అడవిలో, చిరంజీవి గారిని దారి తప్పించే సీన్, ఆ సీన్ కూడా చాలా బాగుండింది. ఇంకా మనం అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు పాటలు సినిమాలో చాలా బాగా పేలినాయి. కరెక్ట్ టైమింగ్ లో పడితే పాటలు కూడా, ఈ పాట ఇక్కడ ఎందుకు అవసరమా అన్నట్టయితే ఉండదు. చాలా మంది వెయిట్ చేసిన మీసాల పిల్ల సాంగ్ మాత్రం క్లైమాక్స్ సాంగ్ కి ముందు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ సినిమా ఇంకొక 40-45 నిమిషాల్లో అయిపోద్ది అన్నప్పుడు ఆ సాంగ్ వచ్చింది. ఇంకా అందరికి ఇష్టమైన హుక్ సాంగ్ ఉంది కదా, హుక్ స్టెప్, ఆ పాట అయితే చిరంజీవి గారి ఎంట్రన్స్ లోనే ఆ పాట వచ్చేసింది. ఆ పాట మళ్ళీ ఎండ్ కార్డ్స్ లో మళ్ళీ ఆ పాట వేసాడు. ఆ పాట వేసి మళ్ళీ ఫ్యాన్స్ ఒక్కసారి ఫుల్ గా ఎనర్జీ ఇచ్చేసి పంపించేశాడు. ఇంకా వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి ఉన్న సాంగ్ లో అనిల్ రావుపూడి కూడా ఎంటర్ అవుతాడు. సో తను వచ్చేసి తన ఒక స్టైలిష్ గా 2 స్టెప్పులు వేసి తను కూడా చూడడానికి చాలా బాగున్నాడు, ఒక హీరోలా ఉన్నాడు. సో ఫైనల్ గా ఈ సంక్రాంతికి కంప్లీట్ ఫ్యామిలీ వెళ్తే 100% ఎంజాయ్ చేసి వచ్చే సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. ఇంకా చిరంజీవి గారిని ఎక్కడ కూడా ఆయన 70+ ఏజ్ లో ఉన్న నటుడు అంటే మాత్రం ఎవ్వడు నమ్మడు. అంటే అల్లుడా మజాక ఆ టైంలో ఎలా ఉన్నాడో, గ్యాంగ్ లీడర్ ఆ టైంలో ఎలా ఉన్నాడో చిరంజీవి గారు మళ్ళీ అలాగా అలా అనిపించారు. నాకు ఇంకా అంతకు ముందు వచ్చిన ఠాగూర్ లోని, స్టాలిన్ లోని కొంచెం పెద్దగా అనిపిస్తారు. బట్ ఇప్పుడు చాలా అంటే చాలా యంగ్ గా అండ్ చాలా ఎనర్జీగా అనిపించారు. అండ్ చిరంజీవి గారి డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, కొన్ని ఉంటాయి ఆయన స్టైలిష్, ఆయన స్వాగ్, అవన్నీ కూడా బాగా పేలినాయి థియేటర్ లో. నేను ముందు వీడియోలో చెప్పినట్టు ఆయన సిగరెట్ తాగే స్టైల్ గానీ, అలాగే షర్ట్ ఇలా అనుకునే స్టైల్ గానీ, అలాగే తను ఒక ఒక స్టైల్ ఆఫ్ వేలో చెప్తాడు డైలాగ్స్, అవన్నీ కూడా చాలా బాగా పేలినాయి. సో ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేసి గర్వంగా ఇది మా మెగాస్టార్ సినిమా అని చెప్పుకునే సినిమా. అండ్ 500 కోట్లు కొడుద్ది, 1000 కోట్లు కొడుద్ది ఇలాంటి సోదికాలు అయితే నేను చెప్పను. బట్ ముందొచ్చే సినిమాలు దాన్ని బట్టి ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది, ఇప్పుడైతే హిట్ సూపర్ హిట్, బట్ ముందొచ్చే సినిమాలు కొంచెం యావరేజ్ అయితే ఇది ఇంకా హై రిచ్కి వెళ్ళిపోతుంది. అంటే సంక్రాంతికి వస్తున్న ఎంత పెద్ద హిట్ అయిందో ఆ రికార్డులు అయితే ఖచ్చితంగా కొడద్ది. లేదంటే శర్వా కానీ, లేదంటే రవితేజ గారు కానీ, ఇంకెవరైనా పెద్ద హిట్ కొట్టి అది ఒకవేళ బ్లాక్ బస్టర్ అయితే సూపర్ హిట్ రేంజ్ లో అయితే డెఫినెట్ గా ఉండింది. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. ఎంతవా నెగిటివ్ రివ్యూలు ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు చూడకుండా, చూసినా కూడా
అసలు మీరు సరిగ్గా చూసుంటారో మీకు అర్థమై ఉండదు. లేకపోతే ఏ కేజీఎఫ్ నో సలార్ నో ఊహించుకుని ఈ సినిమాకి వస్తే మీరు ఊహించుకున్నవన్నీ కూడా ఈ సినిమాలో ఉండవు కాబట్టి అట్లా మీరు డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక కామెడీ ఎంటర్టైనర్ ఊహించుకుని ఈ సినిమాకి వస్తే డెఫినెట్ గా 100% ఎంజాయ్ చేసి తరివి తీరా అరగంట లాస్ట్ అరగంట కూడా సూపర్ ఉంది. అలానే ఫస్ట్ బాగాలేదు, ఫస్ట్ హాఫ్ అసలు ఎరిగేస్తాడు, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో ఏదైనా కొంచెం మైనస్ పాయింట్ ఉంది అంటే సినిమా అంతా ఒకటే ఇంట్లో జరిగింది సెకండ్ హాఫ్ లో. అది ఇంకా స్టోరీకి తగ్గట్టు అలా పెట్టాల్సి వచ్చింది, పెట్టారు. అక్కడ కూడా బాగానే ఎంటర్టైన్ చేశారు. సో అది మ్యాటర్. డెఫినెట్ గా ఈ పండగకి ఫ్యామిలీ తెలియ అందరూ ఎంజాయ్ చేయండి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. అది మ్యాటర్. సో చిరంజీవి గారు మీరు ఇలాగే ఇంకా యంగ్ గా కనిపిస్తూ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ముసలోడి గెటప్ వేయచ్చు కదా, ముసలోడిలాగా వేయచ్చు కదా, రజనీకాంత్ గారు జైలర్, విక్రమ్ కమలాసన్లుగా అవసరం లేదండి. మీరు ఈ లుక్స్ మెయింటైన్ చేస్తూ మీరు ఎంత బాగా ఉంటే ముసలోడిలా చేయాల్సిన అవసరమే అసలు లేదు. సో మీరు ఇలాగే చెలరేగిపోయి మరిన్ని మంచి సినిమాలు తీయాలని, మరిన్ని మంచి హిట్లు ఇవ్వాలని డెఫినెట్ గా కోరుకుంటాము. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్ గా సినిమా అయితే అందరూ చూడండి. తెలుసు కదా, నేను కింగ్ సతీష్, ఉంటామని బాయ్.